ఏపీ రాజధాని అమరావతి పునఃప్రారంభ పనులు రేపు ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభం కానున్నాయి. దశాబ్ద కాలం కిందట 2015 అక్టోబర్లో అమరావతికి శంకుస్థాపన చేసిన మోడీ తిరిగి పునఃప్రారంభ పనులు ప్రారంభించనున్నారు. అత్యాధునిక హంగులతో భవిష్యత్ అవసరాలకు తీర్చిదిద్దే ప్రపంచ స్థాయి రాజధానిగా రూపొందించేలా ఏర్పాట్లు చేస్తోంది రాష్ట్ర సర్కార్. వెలగపూడి సచివాలయం వెనుక 250 ఎకరాల విస్తీర్ణంలో చేపట్టిన ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నాయి. 1:25 పాటు మోడీ పర్యటన సాగనుంది. రేపు మధ్యాహ్నం 3:25 నుంచి సాయంత్రం 4:45 వరకు మోడీ టూర్ ఉంటుంది. 3 సభా వేదికలకు ఎస్పీజీ అనుమతి ఇవ్వకపోవడంతో ఒకే సభా వేదిక ఏర్పాటు చేస్తున్నారు. వేదికపై 14 మందిని మాత్రమే అనుమతించనున్నారు. అమరావతి పునర్నిర్మాణ పనుల్లో భాగంగా శాశ్వత హైకోర్టు, సెక్రటేరియట్, అసెంబ్లీ భవనాలతో పాటు న్యాయమూర్తుల నివాస సముదాయాలకు ప్రధాని శంకుస్థాపన చేస్తారు. రాజధాని ప్రాజెక్టులతో పాటు రాష్ట్రానికి సంబంధించి కేంద్ర ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. డిఆర్డీఓ, డిపిఐఐటి, ఎన్హెచ్ఏఐ, రైల్వేకు సంబంధించి 57,962 కోట్ల ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. నాగాయలంకలో దాదాపు 1,500 కోట్లతో నిర్మించే మిసైల్ టెస్ట్ రేంజ్ కు ప్రధాని చేతుల మీదుగా శంకుస్థాపన జరగనుంది. 2 రైల్వే లైన్లు జాతికి అంకితం చేసి ఓఆర్ఓ వంతెన నిర్మాణానికి శంకుస్థాపన కూడా చేయనున్నారు. రాజధాని పనుల ప్రారంభ వేదిక నుంచే వర్చువల్ గా రైల్వే ప్రాజెక్టులు జాతికి అంకితం చేస్తారు. అలాగే విజయవాడ రైల్వే స్టేషన్ వద్ద నార్త్ వెస్ట్ క్యాబిన్ నుంచి సికింద్రాబాద్ వైపు 4.5 కిలోమీటర్ల మేర 3వ లైన్ నిర్మించారు. ఈ రెండింటినీ ప్రధాని జాతికి అంకితం చేయనున్నారు.